Good morning to all. Once again, a very grand welcome to my channel. I am feeling very happy that I have received an absolutely a great, tremendous and an immense response from all of you guys. Once again, I would like to tell you all from the bottom of my heart with wholeheartedly, thank you so much. Thanks a lot. Thank you so much, guys. Today I am going to tell you one of the interesting topic. Now, if you look at today's interesting topic, the title of the topic is New 7 Wonders in the World. Before going to tell, నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అవి ఏంటంటే, మనం వరల్డ్ వండర్స్ని యాజ్ ఇట్ ఈస్గా నెంబర్ 1, 2, 3, 4, 5, 6 and 7 అని తెలుసుకోవడం కాదు ఇంపార్టెంట్. దానికన్నా ముందు మనం 3 ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే, నెంబర్ 1, హూ విల్ చూస్ ది 7 world wonders status? Number 2, on what parameters were the 7 wonders of the world selected? And number 3, why there are only 7 wonders? Why not 4, 8 or many? First question ki మనం ఆన్సర్ చూసినట్లయితే, who will choose the 7 world wonders status? అనగా ఈ 7 ప్రపంచ వింతలను ఎవరు సెలెక్ట్ చేస్తారు? న్యూ 7 వండర్స్ ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈ యొక్క న్యూ 7 వండర్స్ అనే హోదాని కల్పిస్తుంది. దిస్ వాస్ కండక్టెడ్ బై బెర్నార్డ్ వెబర్, ఏ స్విస్ అడ్వెంచరర్. బెర్నార్డ్ వెబర్ అనే వ్యక్తి దీన్ని నిర్వహించాడు అని అర్థం. సెకండ్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూసినట్లయితే, on what parameters were the 7 wonders of the world selected? అనగా ఏ అంశాలను ఉద్దేశించి 7 వరల్డ్ వండర్స్ ని ఎన్నుకుంటారు? ఇది వీటి యొక్క కట్టడం విధానం, వాటి యొక్క ప్రాముఖ్యత మరియు యాత్రికులు సందర్శించే సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, వై దెర్ ఆర్ ఓన్లీ 7 వండర్స్? వై నాట్ 4, 8 ఆర్ మెనీ? ఈ పర్టికులర్ క్వశ్చన్కి సమాధానాలు చాలా రకాలుగా చెప్పుకోవచ్చు, చాలా రకాలుగా ఉన్నాయి. అవన్నీ నేను మీకు నెక్స్ట్ టైం వెరీ క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ నేను మీకు ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, మనలో చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాము. వెదర్ ఇట్ మే బి ఏ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఆర్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్. అలాంటి ఎగ్జామ్స్లలో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి నేను మీకు ఇంత ఎలాబొరేటివ్గా చెప్తున్నాను. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం న్యూ 7 వరల్డ్ వండర్స్ లిస్ట్ని చూసినట్లయితే, నెంబర్ 1, తాజ్ మహల్. ఇది ఆగ్రాలోని మన భారతదేశంలో ఉంది. నెంబర్ 2, రోమన్ కొలోజియం. ఇది ఇటలీ అనే దేశంలో ఉంది. నెంబర్ 3, పిరమిడ్ ఆఫ్ చిచెన్ ఇట్జా. ఇది మెక్సికో అనే దేశంలో ఉంది. నెంబర్ 4, మచు పిచ్చు. ఇది పెరు అనే దేశంలో ఉంది. నెంబర్ 5, క్రైస్ట్ ది రిడీమర్ స్టాచ్యూ. ఇది బ్రెజిల్ అనే దేశంలో ఉంది. నెంబర్ 6, పెట్రా. ఇది జోర్డాన్ అనే దేశంలో ఉంది. నెంబర్ 7, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది చైనా అనే దేశంలో ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ న్యూ 7 వండర్స్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ 7 వరల్డ్ వండర్స్కి ఎటువంటి ర్యాంకింగ్ ఇవ్వలేదు. ఐ మీన్ నెంబర్ 1 ఏది, నెంబర్ 2 ఏది, నెంబర్ 3 ఏది, అలా పర్టికులర్గా ర్యాంకింగ్ ఇవ్వలేదు. కానీ ఫర్ అవర్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఇక్కడ నెంబరింగ్ ఇచ్చాను.
నేను మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే 7 వరల్డ్ వండర్స్ లిస్ట్లో నెంబర్ 7ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దట్ ఈస్ నథింగ్ బట్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. నేను దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. అవేంటంటే ఈ వాల్ యొక్క మొత్తం పొడవు 21,196 కిలోమీటర్స్ల పొడవు ఉంటుంది. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని కట్టడానికి సుమారుగా 2000 సంవత్సరాల కాలం పట్టింది. అండ్ ఇంకొక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని మనం చందమామ మీద నుంచి చూసినట్లయితే ఒక స్త్రీ లేదా ఆడవారి యొక్క తల వెంట్రుక ఏ ఆకారంలో అయితే ఉంటుందో అదే ఆకారంలో మనకు కనిపిస్తుంది. దిస్ ఈస్ ఎన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని నేను ఓన్గా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మనం చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాము. అలాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం క్వశ్చన్స్ చూసినట్లయితే నెంబర్ 1, వాట్ ఆర్ ద న్యూ 7 వండర్స్ ఇన్ ద వరల్డ్? ఆన్సర్: తాజ్ మహల్, రోమన్ కొలోజియం, పిరమిడ్ ఆఫ్ చిచెన్ ఇట్జా, మచు పిచ్చు, క్రైస్ట్ ది రిడీమర్ స్టాచ్యూ, పెట్రా అండ్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. నెంబర్ 2nd క్వశ్చన్, who will choose the 7 new wonders of the world status? Answer: New 7 Wonders Foundation. 3rd question, New 7 Wonders Foundation was conducted by whom? Answer: Bernard Weber. ఇది న్యూ 7 వండర్స్ ఇన్ ద వరల్డ్ గురించి. బట్ వీటి యొక్క స్పెషాలిటీ, వీటి యొక్క ప్రత్యేక గురించి నేను నెక్స్ట్ టైం మీకు వేరే వీడియోలో చెప్తాను. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.